ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు దేవదూత పానాసన. దేవదూత పానాసన అంటే ఫాలన్ ఏంజల్. ఎప్పుడైతే ఏంజల్ కిందికి వస్తాడో, ఎప్పుడైతే ఏరోప్లేన్ కిందికి వస్తుందో తల కింద ఉంది, తోక పైకి ఉంటుంది లేదా కాళ్ళు పైన ఉంటాయి. అదేవిధంగా మన తలని కింద పెట్టేసి మనము కాళ్ళని ఆకాశం వైపు పైకి తీసుకెళ్తాము. అదే ఈ యొక్క ఆసన. ఈ యొక్క ఆసన ఆర్మ్ బ్యాలెన్స్ పాస్చర్. ఈ యొక్క ఆసన ఒక ఇన్వర్షన్. ఈ యొక్క ఆసనంలో బ్యాక్ బెండ్ కూడా ఉంది. ఈ యొక్క ఆసనంలో మనము కోర్ని బాగా ఎంగేజ్ చేస్తున్నాము. ఇన్ని ప్రభావాలు ఈ ఆసనంలో ఉన్నాయంటే ఇది ఒక ఇంటర్మీడియట్ ఆసనము లేదా అడ్వాన్స్ ఆసనం అన్నమాట. ఈ యొక్క ఆసనము ఇంటర్మీడియట్ కేటగిరీలో వస్తుంది. ఈ ఆసనానికి మంచి ప్రిపరేషన్ అవసరము. దాని తర్వాత ఆసనాన్ని చేయాలి. ముందుగా మనము మోకాలపై వెళ్ళిపోతాము. మోకాలపై వెళ్ళిపోయి బ్లాక్స్ని చేతుల కింద తెచ్చిపెట్టేసేయండి. హస్తాలని బ్లాక్స్పై పెట్టేసి చేతులని ప్రెస్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ శ్వాస తీసుకుంటూ వీపుని ఆడ్ చేయడము, ఎక్సేల్ చేస్తూ వీపుని రౌండ్ చేయడము. ఇలా కొన్నిసార్లు మనం వీపుని ఆడ్ చేయడము, బ్యాక్ని రౌండ్ చేయడం చేస్తూ ఉండాలి. వీపుని ఆడ్ చేస్తూ ఉండండి, బ్యాక్ని రౌండ్ చేస్తూ ఉండండి. ఇలా చేసిన తర్వాత వీపుని నిటారుగా చేసి ఇప్పుడు మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళని బాగా ఆడించాలి. కాళ్ళని ఆడించండి. అలా ఆడిస్తూ ప్లాంక్ పలక పాస్చర్లో రండి. పొట్ట కండరాలను లోపలికి బిగించి ఇక్కడ అలానే ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. అధోముఖ శ్వానాసనంలో వెళ్ళండి. మళ్ళీ ప్లాంక్లో రావాలి. ఇలా భుజ కండరాలని కొద్దిగా బలంగా దృఢంగా చేయడానికి ప్లాంక్ని కొన్నిసార్లు మనము ఇలా హోల్డ్ చేయాలి. దాని తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసి అష్టాంగ ప్రణామంలో వెళ్ళండి. భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. కొన్నిసార్లు ఇలా మనము అష్టాంగ, భుజంగాసనము, అధోముఖ శ్వానాసనం చేయాలి. శ్వాస తీసుకుంటూ వదిలేస్తూ ఇలా కొన్నిసార్లు చేయండి. ఈసారి పొట్టపై పడుకోవాలి. పొట్టపై పడుకొని ఆ కుడి కాలుని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. కాళ్ళ వేలని వెనకాల వైపు స్ట్రెచ్ చేస్తూ అలానే ఉండండి. మీ యొక్క కుడి పృష్ఠభాగాన్ని, తొడకండరాన్ని స్క్వీజ్ చేస్తూ కాళ్ళ వేళ్ళని పాయింట్ చేస్తూ కిందికి తెచ్చిపెట్టేసేయండి. ఎడమ కాలుని పైకి తీసుకెళ్ళండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఆ పృష్ఠ కండరాన్ని స్క్వీజ్ చేస్తూ మనము ఆసనంలో ఉండాలి. కాలుని కింద తెచ్చిపెట్టేయండి. ఈ విధంగా మనము మళ్ళీ కుడి కాలుని పైకి తీసుకెళ్దాం. కిందికి తెచ్చిపెట్టేసి ఎడమ కాలుని మళ్ళీ పైకి తీసుకెళ్ళాలి.
ఈ విధంగా కుడికాలు తర్వాత ఎడమకాలు, ఎడమకాలు తర్వాత కుడికాలుని పైకి తీసుకెళ్తూ ఈసారి మనము 2 కాళ్ళని ఒకటేసారి పైకి తీసుకెళ్ళాలి. తొడలని కూడా పైకి తీసుకెళ్తూ ఆ పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేయాలి. నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఒకసారి భుజంగాసనంలో వెళ్ళి పృష్ఠ కండరాలని స్క్వీజ్ చేద్దాము. నెమ్మదిగా అధోముఖ శ్వానాసనం. ఇప్పుడు మనము మోకాళ్ళపై వచ్చేసేయాలి. మోకాళ్ళపై వచ్చేసి అష్టాంగ ప్రణామంలో వెళ్ళి హోల్డ్ చేయండి. ఇక్కడ అలానే ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనించండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ కొంత సమయం పాటు ఇక్కడ అలానే ఉండాలి. దాని తర్వాత రిలాక్స్ అయిపోండి. ఇప్పుడు భుజంగాసనము, అధోముఖ శ్వానాసనము. మోకాళ్ళని కింద పెట్టేసి అష్టాంగ ప్రణామం చేసేలాగా పుషప్స్ చేస్తూ పైకి రావాలి. ఈ విధంగా అష్టాంగలో వెళ్ళి పైకి రావడం లాగా పుషప్స్ చేయాలి. ఈ విధంగా చేసి మనము నెమ్మదిగా పైకి వచ్చేద్దాం. ఇప్పుడు మనము ఈ విధంగా కాళ్ళ వేలపై వచ్చేయాలి. ఈ విధంగా ట్విస్ట్ అవుదాము. ట్విస్ట్ అయిపోయి తలని ఇలా పెడుతూ కాలుని ఇలా పైకి చేయాలి. ఈ విధంగా మనము కుడివైపు బెండ్ అవుతూ దేవదూత పానాసనం చేయాలి. బయటికి వచ్చేసేయండి. అలానే ఎడమవైపు మనము ఇదే ఆసనం చేద్దాము. ఎడమవైపు తిరగండి. అలా తిరిగి నెమ్మదిగా ఇలా బెండ్ అవుతూ తలని కిందికి తీసుకొని రావాలి. ఈ విధంగా కాళ్ళని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళాలి. రాకపోతే సాయిశ్రీ చేసినట్టుగా తలని కింద పెట్టడము ప్రాక్టీస్ చేయండి. ఇలా చేసి ఆసనం నుంచి బయటికి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు దేవదూత పానాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్స్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వల్ల తలలో రక్త ప్రసరణ చాలా బాగా జరుగుతుంది. తద్వారా ఫేస్లో మంచి గ్లో వస్తుంది. కాళ్ళ కండరాలకు కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాళ్ళ కండరాలు చాలా బలంగా దృఢంగా తయారవుతాయి. అలాగే చక్కటి ఆకృతిని కూడా సంతరించుకుంటాయి. భుజాల కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. అలాగే చేతి మణికట్టుపై కూడా ఈ ఆసనం చాలా ప్రభావం చూపిస్తుంది.